డబ్బు సంపాదించడం కోసం, కూటి కోసం కోటి విద్యల్లో కొజ్జోడి గెటప్ వేసుకున్నాడు వాడు. అంటే ఒక హిజరా గెటప్ వేసుకున్నాడు అంతే. అంటే మెన్స్ ఫీలింగ్స్ ఉంటాయి. మెన్స్ ఫీలింగ్స్ ఉండడం కాదు, ఒక మగవాడు ఎవడైతే సర్జరీ చేయించుకుంటాడో బాటమ్ సర్జరీ, వాడు ఖచ్చితంగా యూనక్స్ అంతే. మగవాడే, మగవాడి ఫీలింగ్సే ఉంటాయి, వాళ్ళ ఆడవాళ్లతో సమానం కాదు. ఇది ఎందుకు చేస్తారు అంటే, కొంతమందికి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళ జెంటికల్ పార్ట్స్ దగ్గర ప్రాబ్లం రావటం వల్ల డాక్టర్స్ వాళ్ళకి సర్జరీ చేస్తారు. కానీ ఈ ఘోరా శ్రీనివాస్ ఎందుకు చేయించుకున్నాడు అంటే, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం కోసం కింద సర్జరీ చేయించుకున్నాడు. మీద సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు అంటే, ఇంతవరకు హిజరా కమ్యూనిటీలో అఘోరాలు అనేటువంటి వ్యక్తులు ఆ సనాతన ధర్మాలలో ఆ గ్రూప్ లో లేరు కాబట్టి, నేను ఇలా రెడీ అయ్యి అక్కడికి వెళ్తే ప్రజల అటెన్షన్ నాకు దొరుకుతుంది, నేను డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు, ప్రజలని ఎదవలని చెయ్యొచ్చు. ఇదే క్వశ్చన్ చంద్రముఖి గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తనని అడిగాను, ఎందుకు ఈ ఇజ్రాయల్ అనే వాళ్ళు అఘోరీలల్లో గానీ లేకపోతే నాగసాధువులలో ఉంటారా, ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు అంటే? చాలా సాధువులలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ త్రిపాఠి పీఠాధీశ్వర్ గారు ఆవిడ ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరు అని నేను అనను. కానీ అఘోరి తత్వంలో ఏదైతే ఆ తత్వాలలో ఉన్నారో, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు స్త్రీ తత్వంతో ఉండి కూడా సర్జరీలు చేయించుకోకుండా ఉన్నారేమో, ప్రతి ఒక్కళ్ళు నాకు ఆడదాని ఫీలింగ్స్ ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తే సొసైటీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది. కాబట్టి చెప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ ఇలా బయటికి వచ్చి దిగంబరంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా రోడ్లంతా తిరిగేసేస్తే, ఫస్ట్ ఏమో నేను అమ్మాయిని అన్నాడు, నాకు పీరియడ్స్ వస్తాయి అన్నాడు, తీరా చూస్తే ఏమన్నాడు, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు. మీరు ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఘోరా శ్రీనివాస్ అనేటువంటి వాడి జర్నీ ఒక అబద్ధం, వాడి బ్రతుకు ఒక అబద్ధం, వాడి శరీరము ఒక అబద్ధాన్ని ప్రొట్రేట్ చేస్తుంది. కాబట్టి వాడు ఒక అబద్ధం కిందనే తీసుకోవాలి. అండ్ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, ఆ రాయి మనకు తగులుతుందేమో అని ఆలోచిస్తారు తప్ప, ఆ రాయిని తీసి పక్కన పెట్టాలి అని ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు. నన్ను అడిగితే తనని తీసుకొని వెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి, వాడికి కౌన్సిలింగ్ అవసరము, వాడి జెండర్ ఏంటో వాడికి తెలుసు, వాడు కేవలం కూటి కోసం కోటి విద్యల్లో ఒక విద్యను ఎంచుకున్నాడు, ఆ విద్యలో హిజరాల మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు తప్ప, వాడు హిజరా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్ విమెన్ కాదు, కేవలం ఒళ్ళు కొవ్వెక్కి సర్జరీ చేయించుకొని ప్రజల అటెన్షన్ కోసం చేసినటువంటి ఒక యూనక్స్ వాడు. అవును, ఇదైతే నిజం. ఎందుకంటే దీని తర్వాత కూడా మరి ఇజ్రాయల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మేమైతే ఒకటే చెప్తున్నాము, మా కమ్యూనిటీ వాళ్ళమైతే మేము క్షమించము, మేము ప్రతి ఒక్కళ్ళము గలం విప్పుతున్నాం. మీరు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినా అది తప్పే, ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా అది తప్పే. తప్పు చేయని వాళ్ళు ఎందుకని చచ్చిపోతారు? తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేస్తే చట్టం శిక్షించాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, చెప్పేవాడు ఎప్పుడు చచ్చిపోడు కానీ అదొకటి ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేసి. అండ్ ఇంకా చండాలం ఏంటి అంటే, ఇలాంటి దొంగ బాబాల వల్ల, ఇలాంటి దొంగ పూజారుల వల్ల, ఇలాంటి దొంగ పూజలు చేసే వాళ్ళ వల్ల నిజంగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ మనం అమ్మాయిలను ఏం చేస్తున్నాం? ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, రేపు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా ఎంతమందిని తీసుకొని వెళ్తారు? రోజుకొకడు పుడుతూనే ఉంటాడు దొంగ బాబాలు అంటూ, లేకపోతే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను పుడుతూనే ఉంటారు. కాబట్టి వీడికి సరైన శిక్ష పడితే వేరే వాళ్ళు భయపడతారు. అవును, అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా, ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? మనిషిగా వాడు చేసిన ప్రతిదీ తప్పే. యాజ్ అన్ హ్యూమన్, మనుషులుగా మనం బ్రతుకుతున్నాము, వాడు మనిషి కాదు కాబట్టి, మనుషుల్లో బ్రతికే అవకాశం లేదు కాబట్టి జంతువులనైతే జూలో పెట్టాలి, ఇట్లాంటి వాడిని అయితే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్స్ లో పడేయాలి. జంతువులకు కొన్ని ఎథిక్స్ అవైనా చూపిస్తున్నాయి, అది కూడా లేవు. జంతువులకు ఖచ్చితంగా ఎథిక్స్ అవి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీటిని ఏదన్నా అంటేనే, దాన్ని రాయితో కొడితేనే మన మీదకి రివర్స్ అవుతుంది, అప్పటి వరకు మనల్ని ఏమి అన్నది కూడా. కానీ వీడు అలా అనిపించట్లేదే, అట్లా అని చెప్పేసి వీడు వాడు అంటున్నానని కూడా తప్పు పట్టొద్దు, అంత అంటే తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పని చేశాడు కాబట్టి. ఇక్కడే మనతోనే ఉన్నారు, ఇక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే, వర్షిణి విషయానికి వస్తే కూడా, ఇప్పుడు మెయిన్ గా వర్షిణి విషయానికి వస్తే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఈ శ్రీనివాస్, ఘోర శ్రీనివాస్.
ఏమని కూడా అంటే కూడా ఇక్కడ పింకీ అనే పేరు కూడా ఉంది. ఆ పింకీ అనేది అన్ని వేషధారణ Fake అండి కోసం అవన్నీ. పెట్టుకున్న Fake పేర్లు అవన్నీ పేర్లు. కూడా అవన్నీ ఇప్పుడు మేము ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు ఆ పేర్లు ఏం పెట్టుకున్నాడని కూడా ఆయనకు అవి ఓ బిరుదులాగా మేము డబ్బు సంపాదించడం కోసము సన్మానించదలుచుకోవట్లేదు. 100 పేర్లు అందుకు పెట్టుకుంటే తను అవి మరి పేర్లు ప్రజలను అయిపోతాయా? మభ్య పెట్టడానికి ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్షిణిని నన్ను మర్చిపోండి, మమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆత్మాహుతి చేసుకుంటాము, దానికి కారణం మీరే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మరి ఆ వార్నింగ్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అర్థం కావట్లేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, పక్కనున్న వర్షిణికైనా బుద్ధి ఉండాలి. కేసు పెట్టిన వాళ్ళకంట, ఫస్ట్ భార్య నన్ను వచ్చిన వాళ్ళకి అంట, తెలుగు ప్రజలకంట, మీడియా వాళ్ళకంట, ఇంకొకటి మా వీడియోలకు కామెంట్లు పెడుతున్న ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. బుద్ధి ఉందా అమ్మ నీకేమన్నా కొంచెమైనా? ఎందుకంటే నువ్వు చేసిందే పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావేమో కానీ మీరు చేసిందే ఒక పెద్ద తప్పుడు పని. ఆ తప్పుడు పనికి ఇంకా మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దంటే నువ్వేం గొప్ప పని చేసావా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయకపోవడానికి? చెప్పు. అందుకే మరి ప్రజలు అంటారు, ఖచ్చితంగా అంటారు మీరు చేసిన తప్పు కాబట్టి. మరి ఆ బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక మాట కూడా అన్నాడు, వర్షిణిని నన్ను మర్చిపోండి, ఇక మీదట మా కోసం మీరు వెతకొద్దు, పట్టుకోవాలని ట్రై చేయొద్దు. అంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది అని మేము అనుకుంటున్నాము. అదే విధంగా సురేష్ బాబు గారు కూడా అంటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి, మేము కేదార్నాథ్లోనే సెటిల్ అయిపోతాము, మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు. అక్కడ ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అఘోరా అని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటనేది, అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం. అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామని చూద్దాం. ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. సార్ మీరు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి గారు చెప్పండి సార్, ఎందుకంటే మీరు తనని కలిశారు స్వయంగా కూడా, ఎందుకంటే ఆ శ్రీనివాసుని కలిశారు. అసలు ఏంటి తన వర్షన్ ఏంటి కొద్దిగైనా మీకు తెలుసు కదా? ఎందుకు అంటే మీరు తనను చూశారు కాబట్టి, తనతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి, మొన్నటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి. ఈ మధ్య అయితే ఏం మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడి? చాలా కాలం అయింది. అప్రాక్సిమేట్ అంటే పెళ్లి తర్వాత ఏమీ కాంటాక్ట్ అవ్వలేదు. ఏం పెళ్ళయ్యే 10 రోజులు అవ్వలేదు కదా? అంతకుముందు కూడా అప్పుడప్పుడు ఏంటి తన వర్షన్ ఏంటి? మీరు ఏం తన చెప్పగలరు? తనకి చాలా నెంబర్లు ఏం తెలుసు తన గురించి చెప్పండి. మొదట్లో తనని కలిసినప్పుడు అయితే చాలా మంది కూడా ఆదరించారు. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అసలు అమ్మవారి గుడిలో అమ్మవారిని అపవిత్రం చేసినప్పుడు అతను వచ్చేసి ఒంటికాల మీద నిలబడి ఒక ముద్ర వేశాడు. చాలాసేపు నిలబడ్డాడు. అట్లా సార్ ఒంటికాల మీద నేను కూడా నిలబడతాను సార్, నిలబడండి, ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే నేను రోజు చేసుకుంటాను. గంట సేపు ఆ ఒంటికాల మీద ముద్రలో నిలబడడం గొప్ప కాదు కదా? ఆ ముద్ర వేసి గంట సేపు నిలబడ్డాడు. అలా కాదండి, ఆ విధంగా నిలబడ్డాడు. సరే, దిగంబరంగా వచ్చి దిగంబరంగా ఆ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కువ మందికి, చొక్కా విప్పి బయట నిలబడండి చాలు. ఎవరైనా ఎంతమంది ఎంత లేరు సార్? సిగ్గుపడతారు తెలుసా? సిగ్గుపడిపోతారు, పిచ్చోళ్ళందరూ బాగానే నిలబడతారు. సిగ్గుపడతారు. అవును, పిచ్చోళ్ళే తిరుగుతారు, సిగ్గుపడిపోతారు. అంత ఇప్పుడు మరి చెప్పినంత శ్రీనివాస్ ఈజీ కాదు. పిచ్చోడా మంచోడా? సరే అండి, అంత గొప్ప పని చేసిన అతను ఇప్పుడు ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు? సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు అతను. విల్ పవర్, అది అందరు నిలబడలేరు. సైకలాజికల్ గా అతను శరీరం అనేది చొక్కా విప్పి బయట ఎవ్వరు రారు. కొంతమంది దృష్టిలో అది సిగ్గుపడిపోతారు. అది ఆఫ్టర్ ఆల్ చొక్కా. బయటకు వచ్చినప్పుడు చాలా మంది పైన ఏదో కప్పుకొని వస్తారు, టవలైనా కలిసి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. అటువంటిది చొక్కా లేకుండా, ఒంటి మీద ఏ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా ఒకరు బయటకు వచ్చారంటే ఎంత దమ్ముండాలి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. వందల మంది వేల మంది ప్రజల మధ్యలో విభూది పూసుకొని రావటం అంటే అతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఎవ్వరూ చేయలేరు అట్లా. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారా, లేకపోతే పిచ్చోడి కింద ముద్రేయాలని చెప్పమంటారా? పిచ్చోడు ఎందుకవుతాడు? మరి అఘోరి ఇప్పుడు అవుతాడా? అతను పిచ్చోడు గొప్ప ఖచ్చితంగా గొప్ప కాదు. వ్యక్తి. అతను చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో. గొప్ప వ్యక్తి అని కానీ అనట్లేదు. మరి ఆయన చూశారు కదా మీరు, ఖచ్చితంగా అతను వేసినటువంటి ముద్ర చూసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహిళలందరూ కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే సైకోలు ఎంతో మంది బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటారు సార్. ఓ రాయి చేతిలో లేదు, పెట్టుకొని. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు ఇప్పదీసేది ఎప్పుడు? మనిషి ప్రాణంతో లేనప్పుడు. Yes. అంటే అతను ఒక శవం, అంటే మనుషుల మధ్యన తిరగకూడనటువంటి వ్యక్తి. అంతే కదా? అంతే. నెక్స్ట్ బట్టలు విప్పి ఒళ్ళంతా విభూది పూసుకొని ఉన్నాడు అతను. ఆ యొక్క భస్మం అంతా పూసుకొని ఒళ్ళంతా, భస్మం వేరు విభూది వేరు. నెక్స్ట్ అదంతా కూడా పూసుకొని రుద్రాక్షలు కూడా ధరించి ఆ విధంగా అతను ముద్ర వేసుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరూ చూసి అసలు చాలా వాళ్ళు భక్తి భావానికి లోనైపోయారు. ఇక్కడ ముత్యాలమ్మ వారి ముత్యాలమ్మ గుడి దగ్గర చుట్టూరా ఉన్నటువంటి మహిళలు కూడా చూసి. అంటే అమ్మవారి గుడి కోసం వచ్చినటువంటి భక్తులా, ఇతని కోసం వచ్చినటువంటి భక్తులా? అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులే. ఇతని కోసము ఇతను రావడం చూసి కూడా ఇవే సాక్షాత్ దైవ స్వరూపమే వచ్చింది అన్నట్టు కూడా భావించారు మొదట్లో.
దైవ స్వరూపం. తరువాత కూడా దారి తప్పింది ఆమె. ఆ, ఆ విధంగా వచ్చినటువంటి ఆ. ఆమె వాస్తవానికి కూడా చూస్తే ఈ యొక్క ఇంకా మీరు సౌత్ ఆమె అనే ఇండియా సంబోధిస్తున్నారా? ఇతనికి ఆవిడగానే తెలుసు కాబట్టి అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లో ఆ, ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ఇంకా మీద ఆమె బట్టలు ఆమె వేసుకొని ఆమె తిరగట్లేదే. ఆమె ఆవిడ అందరూ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతుంది ఆమె. చంద్రముఖి గారు ఏదో నేను అడుగుతున్నారు, అడుగుతున్నాను, ఒకసారి ఆవిడ చెప్పండి. ఆవిడ ఎలా అనిపించింది మీకు? పురుష లింగం లేని వాళ్ళని ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి పురుషలింగం లేని వాళ్ళు ఆడవాళ్ళు? ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను కదా వాళ్ళు కాదు అని. వారి ఆధార్ కార్డు లో ఫిమేల్ ఉంది. వారి ఆధార్ కార్డ్ లో ఫీమేల్ ఉంది. మీ ఇన్ని ఆధార్ మోసాలు చేసిన వాళ్ళు కుక్కకు అది ఆధార్ కార్డు ఇస్తున్నారు, కుక్కకు ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాయన నువ్వు? ఆధార్ కార్డు లో ఫిమేల్ ఇస్తారు. ఉంది. ఆధార్ కార్డు కంటే అధార్ ఇంటికి ఏమైనా ఉందా? సరే ఆధార్ ఇప్పుడు సుప్రీం అమ్మాయిల్ని కోర్టు guidelines తీసుకెళ్లి ప్రకారం కిడ్నాప్ ఆధార్ కార్డు చేస్తున్నారు. పనికిరాదు మరి. అమ్మాయిల్ని తీసుకెళ్లి దానికి శ్రీనివాసన్ ఏమంటారు? ఎందుకు పిలుస్తున్నారు మరి ప్రజలు? అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. ఇప్పుడు ఒకటి సరే అండి, అందులో శ్రీనివాస్ అనే పేరు ఓకే, లేదు. ఇతను దృష్టిలో అతను ఏం- ఆమె ఒక్క అంటే నిమిషం. ఆధార్ ఆధార్ కార్డుని కార్డులో ఏం ఆధారంగా పేరు ఉందండి? చేసుకొని చెప్తున్నారా మీరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆ, అని ఇంటి పేరు కూడా ఏదో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ స్త్రీయా విష్ణు స్త్రీయా మహేశ్వర మహేశ్వరుడు స్త్రీయా చెప్పు. ఆ విషయం కూడా ఖచ్చితంగా అది కూడా క్వశ్చన్ చేసాము. ఏం బ్రహ్మ చెప్పారు? విష్ణు మహేశ్వర అతను త్రిమూర్తుల available పేరు లేడు పెట్టుకున్నాడు కదా. కదా. అతను శివ పార్వతి సరస్వతి అని పెట్టుకుంటే బాగుండేది. ఆ, ఏంటండి? శివ శివ పార్వతి ఎందుకు సరస్వతి. పెట్టుకోవాలి? ఆ, శివ సారీ, పార్వతి. సారీ, సారీ. శివ పార్వతి మూడు ఆడపేర్లు లక్ష్మి సరస్వతి పార్వతి. ఎందుకు ఆయనకు ఎందుకు సంబంధం ఆ పేర్లతోటి? ఆమె ఫిమేల్ అని చూపించుకున్నాడు కాబట్టి. నేను ఒక ఆయన మాట చూపించుకున్నాడు చెప్పుతున్నాను అన్నట్లే. అక్క, ఒక్క నిమిషం ఆగండి అన్న, ఏమనుకోద్దు, నేను ఓకే, కొంచెం ఓకే. గట్టిగా మీరు మాట్లాడుతున్నాను. లక్ష్మీ పార్వతి సరస్వతి దేవితో వాడిని మీరు పోలుస్తున్నందుకు పోల్చట్లేదు. మరి ఏంటి? మరి దాని అర్థం ఏంటి? ఆ అందరూ పేరు పేర్లు పెట్టుకోవాల్సిందని పెట్టుకుంటే మనం ఉంటే వాళ్ళతో సమానం. అలా మీరు ఎలా మనుషులు అంటారండి? అందరూ రోడ్డు మీరు మీద ఎలా అనేక అంటారు మంది పేర్లు అలాగా? పెట్టుకుంటారు. పేర్లు దేవుళ్ళు పెట్టుకుంటే అవుతారా నేను ఏంటి? మరి ఎలా చెప్తారు? శివాని మీరు పెట్టుకుంటే దేవుళ్ళ శివుడు పేర్లు ఎలా అవుతాడా? చెప్తారు? కృష్ణాబిడి కృష్ణ అవుతాడా? ఎందుకు కారు? ఏం కాదు. ఏ మనందరం భక్తితో మామూలు పెట్టుకుంటారు మనుషులు. పేర్లు? భక్తిలో ఇప్పుడు ఒక అతని పేరు రామారావు అని ఉంటుంది. రామారావు అంటే అతను శ్రీరామచంద్రుడు. అతను ఏం కాదు. శ్రీరామచంద్రుడు కాకపోతే పేరు పెట్టుకుంటారు అంతే. పేరు పెట్టుకుంటే మా ముగ్గురు త్రిమూర్తి అమ్మవారి పేర్లు పెట్టుకుంటే అతను బాగుంటుందని మీరు చాలా ఎలా మంది ఆడ అంటారండి? లక్ష్మి అని పెట్టుకుంటారు. వాళ్ళ అవును, మా ఇష్టం. ఇంటికి ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవయ్య. అంటే ఆమె ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి లక్ష్మీ, అయిపోతుందా? దుర్గా, సరస్వతి, భావిస్తారు అట్లా. ముక్కోటి దేవతల్లో స్త్రీలను పూజించేటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానం. ఆహా. అలాంటిది వాడికి 3 పేర్లు పెట్టమని ఎలా అంటున్నావు నువ్వు? ఒకటి నేను ఇక్కడ అడగదలుచుకున్నాను ఒక సార్ మిమ్మల్ని దొంగకి, అయితే. ఒక వెధవకి మిమ్మల్ని ఆ అడగదలుచుకున్నాను పేర్లు ఎందుకంటే పెట్టమంటారు తను ఒక ఏంటండి మీరు? మోసంతోనే వచ్చిన వ్యక్తి అని తన మనస్సాక్షికి తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు ఒక మోసం కోసం నేను జనాల్లోకి వెళ్తున్నాను అని. ఒక మగాడని తనకు తెలుసు. ఒక మగాడిని తెలిసినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నాను అన్నప్పుడు, ఒక మగాడిగా పేరున్నప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి పేర్లు ఎలా పెట్టుకుంటాడు? తనకైనా మీరే చెప్తున్నారు, మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో నాకు ఆధార్ కార్డ్ తెలీదు. ఫోటో ఉందండి మీ ఇప్పుడు దగ్గర? ఆధార్ కార్డ్ లో ఆధార్ కార్డ్ ఫోటో అన్ని ఇంకొకటి అన్ని channels ఇంత మందిని మోసం చేసిన చూపిస్తారు. వాడు Available ఉంది. ఒకటి సార్, ఇంత మందిని మోసం చేసిన వాడు, ఇంత మంది మీద క్రైమ్ చేసిన వాడు ఆధార్ కార్డ్ లో ఒక పేరు పెట్టించుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు తనకు. అది చాలా చిన్న విద్య తనకు అది. ఓకే, ఆ విధంగా ఆధార్ కార్డ్ ని ఆధారం చేసుకొని మీరు చెప్తున్నారా ఎట్లా? నాకు అర్థం కాల. ఏ మనిషికైనా వారం రోజుల పాటు జిల్లా ఎడిషన్లో పేరు నేను చేంజ్ చేసుకుంటున్నాను అని 3 సార్లు యాడ్ ఇచ్చి అవును, ఎవరైనా చేంజ్ అవును, చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వమే నచ్చిన మనకి పేరు చేస్తుంది, పెట్టుకోవచ్చు. Yes. రెండోది, ఇతను సంభోషించిన దాని ప్రకారంగా అతను ఒక స్త్రీ అంటున్నాడు. స్త్రీ అనే అటువంటి ఆ అలియాస్, సో ఒక స్త్రీని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే ఎలా సంభోషిస్తారు? అతనితో పిల్లలు ఎలా కంటున్నారని వాళ్ళు అంటున్నారు. దేవుడే దిగి వస్తాడా వాళ్ళకి? ఎలా? ఇది అడగండి ఒకసారి. అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళిద్దరు కూడా అంటున్నారు, త్రేతాయుగంలో బుల్లి లేమండి. అఘోరి కుంతిదేవి గారు వస్తారు. సూర్య నమస్కారం చేస్తే అతను కర్ణుడు చెప్పిన దాని పుట్టినట్టు. వర్డ్సే నేను చెప్తున్నాను. సొంత వర్డ్స్ ఏం కాదు. ఇవన్నీ చోట్ల కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అతను మొదట ఒక మగవాడని అతనే చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నే చెప్పారు. ఇక్కడ అందరూ కూడా వెళ్ళి ఇక్కడ అతనికి కనుక్కున్నారు. అతను మగ పిల్లవాడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. మగ పిల్లవాడు కాదు, మగ చిన్నప్పుడు అతను. పుట్టినప్పుడు మగోడు. అతను మగ పిల్లవాడిగానే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అదేంటండి, ఫస్ట్ పెళ్ళైనప్పుడు మగోళ్ళలాగా ఉంటేనే కదా. పెళ్లిలా కాదు, చిన్నతనం నుంచి కూడా చెప్తున్నాను. మీరు చిన్నతనం నుంచే పెళ్లిగా చెప్తున్నారు. ఓకే, పుట్టిన అతను చిన్నప్పుడు కూడా అతను తిరుగుతూ బయాలజికల్ బర్త్ గురించి బయలాజికల్ గా అతను మగ పిల్లవాడనే భావించారు పేరెంట్స్ కూడా. అంటే ఇప్పుడు తర్వాత అతను క్రమక్రమంగా కూడా వయసు పెరిగే కొద్ది కూడా ఆడపిల్ల అతను అయిపోయాడా? చిన్న పిల్లవాడి వయసులోనే ఇంట్లో వెళ్ళిపోయాడు. అతను దిమ్మరిగా వెళ్ళిపోయాడు. దిమ్మరిగా వెళ్ళిపోయి దేశ దిమ్మరిగానే పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు మరి? వాళ్ళందరూ తిరిగి వచ్చి కూడా చేసుకున్నాడా? అది కాదు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి క్రమక్రమంగా కూడా హెయిర్ కలర్ వేసుకుని yes, చూడండి. అతని పోస్టర్ చూసిన, అతని ఐస్ చూసిన, అవును. అతను పెట్టిన పొజిషన్ చూసిన, అవును, తన స్టైల్ చూసిన, మీకు ఎక్కడైనా తనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి? తను అమ్మాయిగా అయితే కదా first. అని కనిపిస్తుందా ఆ మీకు? నేను feelings లేవు, నేను అవ్వవు మీకు మళ్ళీ కూడా. చెప్తున్నానండి,
తను కేవలం డబ్బు సంపాదించడం కోసమో లేకపోతే ఇంకేదన్నా విద్య కోసమో తను అలాగా తన అంగాన్ని త్యాగం చేశాడేమో తప్ప ట్రాన్స్ మహిళ మాత్రం కాదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.